తొమ్మిదవ కథ దేవాంగులమణి. అసలు అలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు నేను. అదేంటో కానీ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఆ నవ్వు ఎంత బాగుంటుందంటే ఎండాకాలంలో మా లాకుల మధ్య మొండి మీద పడి వెన్నెల మరకల మీద పడి నడిచినట్టు, వర్షాకాలం అప్పుడు పొంతరీవు దగ్గరున్న మా సత్యరాజు తాతగారి దోళ్లపాకలో వెచ్చటి గడ్డి మోపు మీద కూర్చున్నట్టు, శీతాకాలం తెల్లారగట్ల నల్లమిల్లి రాజారెడ్డి గారి పొలాలు దాటి నరాలపాలెం సైడు ఆ సిక్కటి మంచులో తడిసి వెళ్తున్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. అలాగా ఎప్పుడూ నవ్వుతూ ఉండే దేవాంగులమణి పుట్టినూరు ముక్కామల దిగువలో ఉన్న నీదునూరు. నేతనేసుకునే వాళ్ళ కుటుంబంలో తాత ముత్తాతల నుంచి కూడా ఎవ్వరూ ఆ పని చెయ్యలేదట. పెసర పుణుకులు, మసాలా గారెలు, నువ్వుపప్పు జీళ్ళు, సీనా ఉండలు, మడత కాజాలు, గవ్వలు, సిలకలు, పాలకాయలు ఇలా రకరకాల వంటలు చేసి సంతలో చిన్న నలక మంచం వేసుకుని ఆ మంచం మీద పెద్ద పెద్ద సీమండి పళ్ళాలు పేర్చి వాటిల్లో ఈ పప్పులన్నీ పెట్టుకు అమ్ముకుంటారు. మణి వాళ్ళ మేనమామ బళ్ళ బాలసుబ్రహ్మణ్యం అయితే అవిడేలో పాలకోవా వ్యాపారం చేసి చాలా గడించాడు. దేవాంగులపేటలో పడిపోతున్న పాత డాబాలో ఉండే నూలు పెద్దబ్బాయి గారి సుందరాన్ని పెళ్లి చేసుకోవడంతో మా ఊరు కాపురానికి వచ్చింది మణి. ఓ 3 నెలల దాకా ఈ కండేళ్ళు డబ్బాలు చుట్టడం, మగ్గం వేయడం నాకు రాదండి అని నవ్వుతా అంది పెనిమిటితో. మరేం వచ్చు అడిగాడు సుందరం. వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇంట్లో జనం చేసే పని గురించి చెప్పి, ఈ నేత పని కంటే లాభసాటి వ్యాపారం అది. మీ అమ్మా నాన్నకి చెప్పి చూడండి, సంతల్లో చిన్న నలగ మంచం వాల్చి ఆ వ్యాపారం చేద్దాం అంది నవ్వుతా. కాస్త ఇబ్బంది పడతానే ఇంట్లో అందరికీ చెప్పాడు సుందరం. ముందు మతిపోయినట్లు విన్న వాళ్ళంతా మణి లాభాలు లెక్కగట్టి చెప్తుంటే, సరే మన ఊరి సంతలో తప్ప బయట ఊరు వెళితే ఒప్పుకోమరి అన్నారు. మంగళవారం మా ఊరు కొత్త సంతపేటంతా సందడిగా ఉంది. మా చల్లదాయత్త గారి పెద్దబ్బులు పులుసు చేపల మనిషితో చాలా సేపటి నుంచి మాట్లాడుతున్నాడు కానీ ఓ పట్టాన తెగేలాగా పడ్డం లేదు బేరం. పాటలు పాడే అబ్రహాం ఆగాకరకాయలు వేట మాంసం కొనుక్కుని హడావుడిగా వెళ్ళిపోతున్నాడు. కాకి వీర్రాజు గారి రెండో అబ్బాయి పీసుమిఠాయి బండి దగ్గర ఆగాడు. మల్లిడి గంగమ్మ గారు తట్టని చేపల గంపతో అప్పుడే దిగింది. సంతంతా ఒకటే హడావుడి. అయితే ఆవాళ ఎక్కువ మంది జనం మణి కొత్తగా పెట్టిన పప్పుల మంచం దగ్గరగా వెళ్తున్నారు. కొందరైతే నవ్వుతా కూర్చున్న మణిని, ఆ చిన్ని మంచాన్ని చిత్రంగా చూస్తా ఫలానా వారి కొత్త కోడలు అనేసి చిత్రంగా చెప్పుకుంటున్నారు. చిన్న ఊరి అరుగు మీద మిషన్ కుట్టే త్యాగరాజుగాడు ఆ మంచం దగ్గరికి వచ్చి నిలబడి పెళ్ళాల్లో ఏమేమి ఉన్నాయో చూస్తుంటే నవ్వుతా ఆడిని చూసిన మణి, అన్నీ బాగుంటాయి, ఇవాళ చేసినవే, రుచి మరిగితే మరి వదలరు, మీకేం కావాలండి అంది. ఓ పుంజీడు పెసర పుణుకులు ఇవ్వు అన్నాడు త్యాగరాజు. పొట్లం గట్టి అందిస్తా, వీటితో ఏం చేస్తారండి అని అడిగింది మణి. నవ్వేసిన త్యాగరాజు, ఆడపిల్ల ఏం చేస్తానో నీతో చెప్తే ఏం బాగుంటుంది చెప్పు అన్నాడు. పర్లేదు చెప్పండి అంది మణి. సందలెడ్డాక మా ఇంటి మట్టి అరుగు మీద కూర్చుని మందు పుచ్చుకుంటా మధ్యలో వీటిని నంచుకుంటాను అన్నాడు త్యాగరాజు. కొంచెం చప్పుడొచ్చేలాగా నవ్విన మణి, ఈ పణుగులతో ఉల్లిపాయ వేయకుండా చింతపండు టమాటా పళ్ళతో పలసగా పొలిసెట్టించి రుచి చూడండి అని నవ్వుతా అందించింది పొట్లం. మాటిమాటికి మణి అలా నవ్వుతుండడం గుర్తు చేసుకుంటున్న త్యాగరాజు అదోలాగా అయిపోతా నడుస్తున్నాడు సంతలో. అంత బాగా నవ్వుతుందేంటి అసలు? అలాంటి నవ్వును నేను ఎరుగుదును ఏంటి? అసలు అలాగ నవ్వుతున్న ఆ పిల్లకి నాతో పనేంటి అనుకుంటా ఎదురొస్తున్న కర్రి నగేంద్ర ప్రసాద్ను గుద్దేశాడు. లాల్చి షరాయి గంటుకున్న ఎర్రకంకర దుమ్ము దులుపుకుంటూ త్యాగరాజుని బూతు శాఖానాలు తిట్టుకుంటూ సంతలోంచి వెళ్తున్న ప్రసాద్ కేసు కూడా నవ్వుతా చూస్తుంది మణి. అంతే, కరెంట్ షాక్ కొట్టినట్టు ఆగిపోయాడు ప్రసాద్. సంత చేసుకున్న సంచులతో వెళ్తున్న పాస్టర్ యజుపాదం గారు నవ్విన మణిని చూసి కాళ్ళకి వాసమ్యకులు దిగేసినట్టు ఆగిపోయాడు. జూనియర్ నాజర్గాడి ఎర్ర కదా దళంలో ఆశ్రయం చెప్పే భువనగిరి ఆదయ్య రుచిలాగుంటుందో చూద్దారని 4 మసాలా గారెలు ఇమ్మన్నాడు. పొట్లం కట్టేటప్పుడు నవ్వుతా చూసింది మణి. దాంతో ఆదయ్య మాట పడిపోయి మతిపోయినోళ్ళ నడుస్తూ ఎదురొచ్చిన ఈగల బుల్లియని గుద్దేశాడు. పాత ప్రెసిడెంట్ పొట్టి సుబ్బారెడ్డితో
గారితో మాట్లాడుతూ వెళ్తున్న కృష్ణమూర్తి గారి చూపు కొత్త దుకాణంగా పెట్టిన మణి మీద పడింది. నవ్వింది మణి. సైకిల్ మీద వెళ్తున్న హోటల్ గోపాలరావు గారి శ్రీనుని చూసి నవ్వేసరికి టెన్షన్ పెరిగిపోయి ఇక సైకిల్ తొక్కలేక దాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. చీకటి పడింది. గోదావరి కాలువలోంచి వెళ్తున్న గూటి పడవలో ఆడమనిషి అరికెన్ లాంతర్లు వెలిగిస్తుంది. అన్నపూర్ణ కావిడి సాధువు కాలువగట్టు దిగి ఊళ్ళోకి వస్తున్నాడు. దోళ్ల బుల్లియ ద్రాక్షారం సంతల్లో కొన్న గిత్తల్ని పెద్ద వీధిలోంచి తోలుకెళ్తున్నాడు. పొరుగురు నుంచి మా ఊళ్ళో కాపరానికి వస్తున్న వాళ్ళెవరో 3 బళ్ళ సామాన్లతో దిగుతున్నారు. సోమేశ్వరంలో బయలుదేరిన సారికావుళ్ళు కాలువగట్టు దిగి ఊళ్ళోకి వస్తున్నాయి. బ్రాహ్మణరెడ్డి గారింట్లో పోలారంగడు నాటకం రిహార్సల్ జరుగుతున్నాయి. అక్కడికి వచ్చిన నాగేంద్ర ప్రసాద్ రోజులాగా మాట్లాడడం లేదు. ఏటో ఆలోచిస్తా అరుగు మీద కూర్చున్నాడు. అంతలో వచ్చిన నాటకం డైరెక్టరు వల్లూరి ఆదినారాయణ గారు, ఏంటి ప్రసాద్ అలాగున్నావేంటి అన్నారు. ఇందాక సంతలో ఆ దేవాంగులమణి అదో రకంగా నవ్విందండి. అప్పటి నుంచి అదోలాగుంది, ప్రపరంగా ఉంది. రాత్రి జ్వరంగానే వస్తుందేమోనండి అన్నాడు నాగేంద్ర ప్రసాద్. ఈలోగా అక్కడికి వచ్చిన గోపాలరావు గారి శ్రీను నన్ను చూసి కూడా అలాగే నవ్వింది మరి అన్నాడు. నిన్ను చూసి ఎందుకు నవ్విందో కానీ నన్ను చూసి మట్టుకు అందుకే నవ్వింది అన్నాడు ప్రసాద్. కోపం వచ్చిన శ్రీను, నీలో తన తోబూటిని చూసుకుని నవ్వుంటుందేమో, నాతో మటుకు ఆ టైప్లోనే నవ్వింది అన్నాడు. నీకు మరీ పెరిగిపోతుందో రోయ్ అన్నాడు ప్రసాద్. ఇద్దరి మధ్య మాటా పెరిగింది. జుట్టు పట్టేసుకున్నారు. బట్టలు సించేసుకున్నారు. విడదీయడానికి వెళ్ళిన ఆదినారాయణరావు గారు దూరంగా పడిపోయాడు. ఆగండ్రా అంటూ అడ్డెళ్ళిన బ్రాహ్మణరెడ్డి గారి పెద్దాపురం సిల్కు సొక్క పిట్లిపోయింది. ఆ రాత్రి భోజనం చేసి దొడ్లో మడత మంచం మీద కూర్చున్న కృష్ణమూర్తి గారు, ఇందాక ఆ దేవాంగుల కోడలు ఎంత బాగా నవ్వింది అనుకుంటా లోపలున్న భార్యను పిల్లల్ని పిలిచాడు. వచ్చిన భార్యతో, నేను రోజూ పూజ చేసుకునే కనకదుర్గ అమ్మవారు ఇవాళ సంతలో కనిపించింది అన్నారు. విస్తుపోయి, వాళ్ళ అమ్మాయి అమ్మవారి సంతలో కనిపించడం ఏమిటి నాన్నగారు అంది. అవును కనిపించింది. ఆ దేవాంగుల కొత్త కోడలు నవ్వుతుంటే అచ్చం అమ్మవారే మామూలు రూపంలో నవ్వుతూ దర్శనమిచ్చి ఆశీర్వదించినట్టు అనిపించింది. చల్లటి ఆకాశంలో చంద్రోదయమైనట్టు పవిత్రంగా ఉందా నవ్వు అని చెప్పుకుపోతుంటే భార్యాపిల్లలు అలా వింటా ఉండిపోయారు. మణి చెప్పినట్టు పొనుగుల పులుసు కాయించిన టైలర్ త్యాగరాజు పొడి అన్నంలో ఆ పులుసును కలుపుకున్న వెంటనే అమృతంలాగుంది అనేసుకుని మట్టిదాకలో పులుసు మొత్తం లాగించేసి చెయ్యి కడుక్కుని బయటకొచ్చి కృష్ణ కాఫీ హోటల్ బల్ల మీద కూర్చున్న ఉల్లిపాయల మేస్టారి అబ్బాయి పంతుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా పోసగుచ్చినట్టు చెప్పి, ఎందుకు నవ్విందంటావు అన్నాడు. నవ్వుతా కళ్ళు మూసుకున్న పంతులు, ఆ అమ్మాయి నన్ను చూసి కూడా నవ్వింది అన్నాడు. అవునా, మరైతే అలాగా నవ్వునప్పుడు ఏమనిపించింది అన్నాడు త్యాగరాజు. రాజమండ్రిలో ఉంటున్న మా బంధువుల అమ్మాయి గుర్తుకొచ్చింది. అది నాకు వరుసకు చెల్లెలవుద్ది అన్నాడు ఉల్లిపాయల పంతులు. మరి నాకు ఇంకో రకంగా అనిపించింది ఏంటి అన్నాడు త్యాగరాజు. నవ్వుతా త్యాగరాజు కేసు చూసిన పంతులు, ఘంటసాలోడి స్టోన్ వేరు, బాలసుబ్రహ్మణ్యం స్టోన్ వేరులాగా నీకు అనిపించేలాగా నాకు అనిపించేలాగా నాకు కనిపించిందా నవ్వు, అర్థమైందా అన్నాడు. నవ్వేసిన త్యాగరాజు, అయ్యింది, మధ్యలో చిన్న అనుమానం వచ్చి నీ దగ్గరికి వచ్చానంతే అనేసి వెళ్ళిపోయాడు త్యాగరాజు. అర్ధరాత్రి అయినా నిద్రపట్టక మంచం మించి దొర్లుతున్నాడు బావరాజు సూర్యనారాయణ మేస్టారు. అయ్యన్నలా చూసిన భార్య, ఏంటండి నిద్ర పట్టడం లేదా అంది. లేదు కానీ మన అమ్మాయి శ్యామల చనిపోయి ఎన్నేళ్ళు అయింది అని అడిగాడు. 3 ఏళ్ళు తిట్టింది కదండి. శ్యామల ఇవాళప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అని అడిగిందామె. ఇవాళ సంతలో ఒక అమ్మాయిని చూశాను అన్నాడు బావరాజు మేస్టారు. ఎవరా అమ్మాయి అందామె. ఎవరో చెప్పి అచ్చం చనిపోయిన మన శ్యామలలాగే ఉంది, శ్యామలలాగానే నవ్వింది. అలాగా, వాళ్ళు ఎక్కడుంటారండి? దేవాంగులపేటలో. రేపోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దాం అంది బావరాజు మేస్టారి భార్య. ఆ రాత్రి పాస్టర్ యేసుపాదం, ఇవాళ సంతలో ఒక అమ్మాయి అందమైన నవ్వు చూశాను అన్నాడు భార్య దయానంద కుమారితో. ప్రభువుని నమ్ముకుని ఉన్నాం మేము, ఇవేం పాడు ఆలోచనలు మందలించింది దయానంద కుమారి. అందమైన నవ్వు చూశాను అన్నాను కానీ ఇంకో దురుద్దేశంతో మాట్లాడేనా? తెల్ల కాగితం లాంటి నవ్వు, వెన్నెలప్పుడు లంకల్లో పుచ్చ పువ్వు లాంటి నవ్వు, అలాంటి నవ్వుని ప్రభువు ముఖంలో తప్ప ఇంకెక్కడా చూడలేదు నందా అన్నాడు. ఏమండి అంత గొప్పగా నవ్విన మనిషి అడిగింది భార్య. చెప్పాడు, రేపోసారి వాళ్ళ ఇంటికి వైపు వెళ్ళొద్దాం, ఆ మనిషి నేను చూసినట్టు ఉంటుంది అంది. రోగిబీడు, ఎరకలోళ్ళు,
ఏ ఇళ్ల కవతలున్నా వాళ్ళ తాటాకింటి ముందు పాటిమట్టి గోడకి సర్ది ఆంచి కూర్చున్న ఆదియ్య వాళ్ళ ఆవిడ మీరమ్మతోనూ కొడుకు వెంకటరమణతోనూ చెప్పాడు, ఇవాళ సంతలో ఒక ఆడపిల్ల నవ్వు చూశాను అని. చూస్తే ఇప్పుడు మాకెందుకు చెప్పడం అంది వీరమ్మ. అది అల్లాటప్ప నవ్వు కాదు కాబట్టి అన్నాడు. ఎలాంటి నవ్వు అయితే నీకేంటి, అసలు ఎవరా పిల్ల అంది వీరమ్మ. దేవాంగులపేటలో ఉండే నూలు పెద్దబ్బాయి గారి కోడలు. మనం సంబరాలప్పుడు అద్దెకి తెచ్చుకుని పెట్రోమాక్స్ లైట్లు వెలిగేందుకు పనికిరాదు ఆ పిల్ల ముందు అన్నాడు. ఇంకా ఏం చూసావు అంది వీరమ్మ. చాలా చెత్త మొక్కలను చూశాను, పేడ పేరుకుని పిడకలేసుకుని కొన్ని చెక్క మొక్కలను చూశాను అని నవ్వుదా తెగబూగిపోతుంటే ఆ గొదుపుకి ఆ పాతగోడ కూలి ఆదియ్య మీద పడ్డంతో అతని నడుము విరిగిపోయింది. దేవాంగుల వీధిలో సరిగడుతున్నారు. నూలు వీర్రాజు గారి ఇంటి వెనక నూలు పిళ్ళు ఉణుకుతున్నారు. మరసు అందంగా తిరుగుతుంది. మందయ్య గారింటి ముందు జాతకాలు చెప్పించుకోవడానికి వచ్చిన జనం నిలబడి ఉన్నారు. వాళ్ళ ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న నాగేంద్ర ప్రసాద్ అరుగులు కడుగుతున్న మణి వైపు చూశాడు. నవ్వింది మణి. తూలి పడబోయి సర్దుకుని వెళ్ళిపోయాడు. కాసేపు అయ్యాక పళ్ళు పువ్వులు పట్టుకుని కుటుంబ సభ్యులతో పాటు దిగిపోయాడు కృష్ణమాచారి గారు. నవ్వుతా వాటిని అందుకుంది మణి. ఆ నవ్వు చూసిన కృష్ణమూర్తి గారి భార్య, మీరన్నది నిజమేనండి అంది. మధ్యాహ్నం పిచ్చి తాతారెడ్డి సైకిల్ షాపులో అద్దెకి తీసుకున్న సైకిల్ ఎక్కి తొక్కుకుంటూ దేవాంగుల వీధిలో వెళ్తున్నాడు త్యాగరాజు. బొంబాయి దగ్గర నీళ్లు కొడుతున్న మణి త్యాగరాజును చూసి నవ్వేసరికి ఉన్న మతి పోయింది. సాయంత్రం చనిపోయిన వాళ్ళ శ్యామల బట్టలన్నీ తీసుకుని వచ్చిన భావరాజు మేస్టారు దంపతులు మణికిచ్చి, నీ నవ్వులో మా అమ్మాయి కనపడుతుంది మాకు అన్నారు. నవ్వింది మణి. అలాగా మణి నవ్వుని ఊరి జనం రకరకాలుగానూ అర్థం చేసుకుంటున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. ఆ నవ్వుకి బంధువులు బాధితులు పెరిగిపోతున్నారు. ఆ మణికి ఇప్పుడు నవ్వాలి, ఇప్పుడు నవ్వకూడదు అని తెలియదు. ఎప్పుడు నవ్వుతానే ఉంటుంది. శత్రువులతోనూ మిత్రులతోనూ అదే నవ్వు, దేవుడితోనూ దెయ్యంతోనూ అదే నవ్వు, మంచోడితోనూ బూచోడితోనూ అదే నవ్వు. మన నవ్వులో ఎలాంటి చెడుద్దేశమూ లేదు. ఆమెది ఒక నవ్వు, అందమైన నవ్వు, పరమ పవిత్రమైన ఒకానొక నవ్వు అంతే.